దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ రెండో దిన ఉపవాస కూడికలకి దేవుడు మనల్ని అనుమతించిన విధానం బట్టి, మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని దయతో మనము చక్కటి వర్తమానాన్ని నిన్న మనం విని ఉన్నాము. సొలొమోను యొక్క జీవితంలో నుండి ఒక 3 విషయాలు మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మరొక వ్యక్తి కొరకు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిగా చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచుదామండి, కళ్ళు మూసుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహనీయుడా, మహాగుణుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయగల దేవా తండ్రి నాయన, నిన్నటి దినం ప్రారంభ దినముగా చక్కటి వర్తమానాన్ని మీరే మాకు వినిపించారు, మమ్మల్ని బలపరిచారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు 2వ రోజు ఉపవాస కూడికలు మమ్మల్ని నడిపించినందుకు వేవేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినబోతున్న వాక్యము ద్వారా నాయన మమ్మల్ని బలపరచండి. అల్పుణ్ణైన నన్ను ప్రభు మరొకసారి నిలబెట్టుకున్నారు ప్రభా, మీరు బలపరుచుకుని వాడుకోనండి. చక్కటి వర్తమానం ప్రభా, రాజుల యొక్క జీవితాల్లో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్నాము. దయగల దేవా, వారి యొక్క జీవితాల్లో నుండి మేము ఆచరించవలసినవి, మేము నేర్చుకోవలసినవి నాయన ఏవైతే మాకు హెచ్చరికగా ఉన్నాయో వాటిని మేము గమనించి వాటి విషయంలో జాగ్రత్త కలిగి జీవించడానికి మీ కృప మాకు దయచేయమని, ఈ 2వ కూడికని ప్రభా మీ బిడ్డలందరికీ నాయన మీరే దీవెనకరంగా మలచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. నిన్నటి దినమున దావీదు కుమారుడైన సొలొమోను జీవితంలో నుండి 3 విషయాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు ఆ సొలొమోనుకి పుట్టిన కుమారుడు రెహబాము అనే రాజులో నుండి, ఆ యొక్క తన జీవిత చరిత్రలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలండి. ఎవరు దయచేసి ఏమరపాటుగా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఆ మాటలు మనల్ని ఎంతగానో దీవెనకరంగా ఉంటాయని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. రెహబాము దావీదు యొక్క మనవడు. ఈ రెహబాము సొలొమోను మరణించిన అనంతరము తన తండ్రి తదనంతరము రాజుగా ఇజ్రాయేలు ప్రజలకు లేదా యూదా రాజ్యానికి మొట్టమొదటి రాజుగా ఇతడు సింహాసనం అధిష్ఠించినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం. సొలొమోను వరకు ఇజ్రాయేల్ దేశము ఒక దేశముగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ రెహబాము ఈ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడో, అతడు సింహాసనాన్ని అధించడం అనంతరము ఈ ఇజ్రాయేలు దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. అది ఇంతకుముందు నేను వర్తమానంలో మీకు తెలియజేశాను. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యమేమో 10 గోత్రాలు, అది ఇజ్రాయేలు రాజ్యముగా స్థిరపడింది. 2 గోత్రాలు అనగా యోధా గోత్రం, బెన్యామీను గోత్రము యోధా రాజ్యముగా అనగా దక్షిణ రాజ్యం. ఇలా 2 రాజ్యాలుగా విడిపోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, మనం గుర్తుంచుకోవాలి ఈ విషయాలు. ఎవరి కాలంలో ఇజ్రాయేల్ దేశం 2 రాజ్యాలుగా విడిపోయింది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయింది అని మనకి తెలియాలి. ఈ రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. రెహబాము మనం ఆలోచిస్తే తన జీవితాన్ని గురించి, ఇతడు చెడ్డ రాజుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాడు. దావీదు వంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. తన తండ్రి అయిన సొలొమోను యొక్క ప్రవర్తన వంటి వాడు కూడా కాడు. ఇతని తండ్రి సొలొమోను, ఇతని తల్లి అమోనీరాలైన తన పేరు నయమా. ఏం పేరండి? నయమా. అమోనీరాలు అనగా దేవుని యొక్క ఏర్పరచుకున్న బిడ్డలోంచి వచ్చిన వ్యక్తి కాదు, ఈమె అన్య జనాంగంలోంచి వచ్చిన వ్యక్తి. అమోనీరాలు.
ఈ రెహబాము 41వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠిస్తాడండి. రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు 41వ సంవత్సరంలో. ఇతడు ఎంతకాలము పరిపాలన చేస్తాడంటే యూదా రాజ్యాన్ని 17 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 17 ఇయర్స్, 17 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ 17 సంవత్సరాలు కూడా ఒక అవిధేయమైన పరిపాలన, దేవునికి ఆయాసకరమైన పరిపాలన, దేవునికి అయిష్టమైన పరిపాలన చేశాడు తప్ప ఏమాత్రము దేవుడు మెచ్చుకోదగ్గ లేకపోతే దేవుడు ఇష్టపడదగ్గ పరిపాలన ఇతడు అందించలేకపోయాడు. ఒక చెడ్డ రాజుగానే ఇజ్రాయేలు యూదా రాజ్యంలో ఇతడు మొట్టమొదటి రాజుగా, ఒక చెడ్డ రాజుగా ఇతడు మిగిలిపోయాడు. తన యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోగలిగితే ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఒక రాజులోంచి 3 విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఎందుకు 3 చెప్తున్నాం అంటే ఈజీగా మీరు తొందరగా గుర్తుపెట్టుకోవడానికి, అలాగే నేను చెప్పడానికి కూడా మనకున్న సమయాన్ని బట్టి 3 విషయాలు అయితే మనకున్న సమయంలో సరిపోతుంది కాబట్టి 3 విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు కాబట్టి ఒక 3 విషయాలు మాత్రం నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటిగా సౌలు జీవితం నుంచి 3 విషయాలు నేర్పించాను, దావీదు జీవితం నుంచి 3 విషయాలు నేర్పించాను, అలాగే నిన్నటి దినమున సొలొమోను జీవితం నుంచి కూడా 3 విషయాలు నేర్పించాను. ఈరోజు ఈ సొలొమోను కుమారుడైన రెహబాము జీవితం నుంచి కూడా 3 విషయాలు నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. మొదటిగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి పాయింట్ వచ్చేసి పెద్దల ఆలోచనను పెడచెవును పెట్టినవాడు. పెద్దల ఆలోచనను పెడచెవును పెట్టినవాడు. రెండోదిగా పనికిమాలిన స్నేహితుల ఆలోచన పాటించినవాడు. మొదటిగా పెద్దల ఆలోచనను పెడచెవుని పెట్టినవాడు. రెండోదిగా పనికిమాలిన స్నేహితుల ఆలోచనను పాటించినవాడు. మూడోదిగా ప్రజలు పాపం చేస్తుంటే ప్రోత్సహించినవాడు. ఎవరు ఈ రెహబాము అని మీరు ఆలోచిస్తే 3 మాటల్లో మనం చెప్పుకోవాలంటే, మొదటిగా పెద్దల ఆలోచనని పెడచెవుని పెట్టినవాడు, రెండోదిగా పనికి మాలిన స్నేహితుల ఆలోచన పాటించినవాడు, మూడోదిగా ప్రజలు పాపము చేస్తుంటే ప్రోత్సహించినవాడు. 3 విషయాలు. మొదటిగా పెద్దలు చెప్పిన ఆలోచనని పెడచెవుని పెట్టాడు. గ్రంథాన్ని తెరుద్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. 6వ వచనం నుండి 12వ అధ్యాయము 6వ వచనం నుండి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేశాను. చాలమ్మా, జాగ్రత్తగా గమనించండి. జరిగిన సందర్భాన్ని మీకు వివరిస్తాను. నా వైపు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెహబాము సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కొంతమంది 10 గోత్రికులు వచ్చి, అయ్యా మీ తండ్రి బహుగా మమ్మల్ని అంటే పని భారాన్ని అప్పగించాడు, మేము చాలా ఆ పనిలో మేము నలిగిపోయాము, ఆ పని భారంని ఆ ఒత్తిడిని మాకు కొంచెం తగ్గించినట్లయితే మీకు మేము దాసులుగా ఉంటామయ్యా, ఆ పని భారాన్ని మాకు తగ్గించయ్యా, అది మేము చేయలేకపోతున్నామని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వచ్చి రాజుకి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు, సరే నేను ఆలోచించి చెప్తానులే అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. దాంట్లో యెరోబాము అనే ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా వాళ్ళకి నాయకత్వం వహించి వారందరి పక్షంగా అడగడం జరుగుతుంది.
ఇతడు సరే నేను ఆలోచన చేసి చెప్తానని చెప్పేసి తన తండ్రితో కలిసి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారిని పిలిపించి ఇలాగ ఇజ్రాయేలు ప్రజలు 10 మంది గోత్రికులు వచ్చి ఇలా నన్ను అడిగారు, నేను వారికి ఏం సమాధానం ఇవ్వాలి అని అడుగుతాడు. మంచి ఆలోచనే అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా వాళ్ళు ఈ దినమందే నువ్వు వారు చెప్పినట్టుగా చెయ్యి, మృదువుగా వారితో మాట్లాడు, దాసుడిగా వారితో నువ్వు మృదువుగా మాట్లాడి వారి పని భారాన్ని నువ్వు గనక తగ్గిస్తే వారు నిరంతరము నీకు దాసులై ఉంటారు అని చెప్పారు. ఎవరో పెద్దలు, ఎవరో తన తండ్రితో పాటు ఉన్న వాళ్ళు, తన తండ్రితో పాటు ఉన్న ఆ పెద్దలు చక్కటి ఆలోచన రాజైన రెహబాముకి ఇచ్చారు. రాజైన రెహబాముకి ఒక చక్కటి ఆలోచన ఇచ్చారు. అయితే ఈ రెహబాము ఏం చేశాడంటే అది అలా పక్కన పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేయకుండా తనతో ఎదిగిన ఒక పనికిమాలిన గుంపు, తనతో పాటు ఎదిగిన ఒక పనికిమాలిన గుంపు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా వచ్చారు, నేను ఏం చేయాలని వాళ్ళని ఆలోచన అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దలు చెప్పిన ఆలోచనకు వ్యతిరేకంగా ఒక ఆలోచన వాళ్ళు ఇస్తారు. లేదు లేదు, ఆ పెద్దోళ్ళకి ఏం తెలీదు, ఇది మేము చెప్తున్నాం విను, నీ తండ్రి నడుము కంటే నీ చిటికిన వేలు పెద్దది, కాబట్టి నువ్వు మరింతగా వారి మీద పని భారాలు మోపు, మరింతగా వారిని బాధించు అని వాళ్ళు ఒక పనికి మాలిన ఆలోచన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పెద్దలు ఒక ఆలోచన ఇచ్చారు, అలాగే రెహబాముతో ఎదిగిన ఆ పనికి మాలిన గుంపు కూడా ఒక ఆలోచన ఇచ్చారు. ఈ మనోడు ఎలాంటి పని చేశాడంటే ఈ రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను పెడచెవిని పెట్టి పనికిమాలిన తనతో పాటు ఎదిగిన ఆ గుంపు చెప్పిన ఆలోచన విని పెద్దలు మాటని ఆలోచనని పెడచెవిని పెట్టి పక్కన పెట్టి ఈ ఎవరైతే తనతో పాటు ఎదిగారో వాళ్ళు ఇచ్చిన ఆలోచనని అతడు పాటించడం జరుగుతుంది. తత్ఫలితముగా దేశము 2 ముక్కలైపోయింది. తత్ఫలితముగా దేశము 2 భాగాలుగా విడిపోయింది. లేకపోతే చక్కగా రెహబామే ఈ 12 గోత్రికులకు అతనే రాజుగా ఉండేవాడు. తను తీసుకున్న ఒక పనికిమాలిన ఒక ఆలోచన, ఆ ఆలోచన అతను పాటించడం ద్వారా దేశము 2 ముక్కలైపోయిందండి. మొదటిగా పెద్దలు చెప్పిన ఆలోచనను అతడు పెడచోడు పెట్టడము. రెండోదిగా అతడు చేసిన తప్పు ఏంటంటే పనికిమాలిన వారు అనగా తనతో పాటు ఎదిగిన పనికిమాలిన గుంపు దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయడము, ఆ ఆలోచన తను పాటించడం అనేది మరొక భయంకరమైన తప్పు, తను చేసిన భయంకరమైన పాపం. కాబట్టి దేశము 2 ముక్కలుగా అయిపోయింది. ఈరోజు ఆ 2 విషయాల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించి కొన్ని సందర్భాల్లో ఈ రెహబాము వలె మనము కూడా ఏం చేస్తామంటే కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం కూడా ఏం చేస్తాం తెలుసండి, పెద్దలు చెప్పిన మాటని పక్కన పెట్టి ఏమండి మనకు తెలిసిన లేకపోతే మనకి ఇష్టమైన స్నేహితుల మాటలు వింటా ఉంటాం. ఇక్కడ పెద్దలు మనం గమనించలేదు, పెద్దలు అనగా ఆత్మీయ కోణంలో ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారుగా గుర్తుగా ఉన్నారు. ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు అనుకోండి. ఈ పెద్దలు కొద్దిసేపు అనుకోండి, పెద్దలు అనగా ఎవరు? ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు. ఇప్పుడు తనతో పాటు ఎదిగిన వారు ఎవరు? వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఎదగని వారు. ఆత్మీయ స్థితిలో ఎదగని వారు. ఇప్పుడు ఎదిగిన వారు ఏమిచ్చారు? చక్కటి ఆలోచన ఇచ్చారు. ఎదగని వారు ఏమిచ్చారు? పనికిమాలిన ఆలోచించారు. ఇతడు జ్ఞానం గలవాడైతే ఏం చేయాలి? ఆత్మీయతలో ఎదిగిన వారి యొక్క ఆలోచన తీసుకోవాలి. ఈరోజు మనం చేసే తప్పు అది కాదా? చాలా సందర్భాల్లో మనకు ప్రతికూలత వచ్చినప్పుడు ఆత్మీయతలో ఎదిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆలోచనలు తీసుకోవడం మానేసి, అతడు మా ప్రాంతం వాడు కాదు, మా భాష కలిగిన వాడు కాదు, మా కుటుంబ సభ్యుడు కాదు, నా స్నేహితుడు కాదు, నాకు పరిచయస్తుడు కాదు, కాబట్టి అతడు మంచి ఆలోచన ఇచ్చినా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదయ్యా? మా వాడు కాదు, నాకు తెలియదు, అసలు నాకు పరిచయం లేదు, కాబట్టి నేను అతని ఆలోచన, అతడు వాక్యానుసారమైన మేలు కలిగిన ఒక మంచి ఆలోచన నీకు ఇస్తున్నాడు కదా. అతడు వయసు ఎంతయ్యా? అతడు అనుభవం ఎంతయ్యా? వాక్యానుసారమైన ఆలోచన అయ్యి ఉండొచ్చేమో కానీ అయినా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నాకు నచ్చలేదు అతను, నాకు ఇష్టం లేదు అతను, లేకపోతే ఆమె నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఆలోచన పాటించను. మరి ఏంటి? అంతంత మాత్రంగా
అంతంత మాత్రంగా భక్తిలో ఎదుగుతున్న వారు, సగం అటు సగం ఇటు అన్నట్టుగా బ్రతికే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నాకు బాగా ఇష్టము కాబట్టి నేను వారి ఆలోచనే పాటిస్తాను. అది నీకు నష్టం కదా, అయినా పర్లేదు, నాకు వాళ్ళ యొక్క ఆలోచనే కావాలి, దాని ప్రకారమే జీవిస్తానని కొంతమంది మూర్ఖంగా వారి ఆలోచన తీసుకుని నష్టపోయిన వారు, నాశనం అయిపోయిన వారు ఎంతో మంది. జాగ్రత్త గమనించండి అమ్మ. ఒకవేళ మన స్థితి కూడా అలా ఉందేమో మనం గ్రహించాలి, గమనించాలి. చాలాసార్లు ఇతను మాకు పరిచయస్తుడు కాదు కదా, మాకు బాగా తెలిసిన వాడు కాదు కదా, మా ప్రాంతపు వాడు కాదు కదా, మా దేశపు వాడు కాదు కదా, మా రాష్ట్రపు వాడు కాదు కదా అని చెప్పేసి అతడు ఆత్మీయత కలిగిన వాడని తెలిసి కూడా నాకు ఇష్టం లేదండి అతను, కాబట్టి అతను చెప్పే విషయాలు నాకు నచ్చవు, మంచివే, అవి మంచివే, వాక్యానుసారమైనవే, అయినా సరే నేను ఆలోచన తీసుకోను. రెహబాము చేసింది అదేనండి. అనుభవం కలిగిన పెద్దల మాటను పక్కన పెట్టి ఏ అనుభవం లేని చిల్లర గుంపు యొక్క ఆలోచన తీసుకున్నాడండి. ఈ రోజుల్లో కూడా ఏ ఆత్మీయత ఉండదండి, కానీ కొంతమంది పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు, వాళ్ళ ఆలోచన తీసుకుంటూ ఉంటారు. వారికి ప్రార్థన అనుభవం లేదు, వాక్య అనుభవం లేదు, సరైన దేవునిలో సమయం గడిపిన అనుభవం కూడా వారికి లేదు, ఏదో పెద్ద మనుషులు అలా చలామణి అవుతున్నారు అంతే. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయడం పిచ్చితనం కాదండి? ఆలోచన చేయండి ఒక్కసారి. దైవభక్తి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయడం మానేసి, వాక్యానుసారమైన ఆలోచనలు అతని దగ్గర నువ్వు తీసుకోవడం మానేసి, ఏమండి లోకంలో ఇటు అటుగా జీవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఆలోచన చెప్పాను అడగడమో, లేదా వారు చెప్పిన ఆలోచన నువ్వు తీసుకోవడం, నువ్వు పాటించడమో నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం కాదా? నీ కుటుంబాన్ని రెండుగా చీల్చుకోవడం కాదా? కాబట్టి జాగ్రత్త గమనించి, ఆత్మీయులు ఎప్పుడు నీకు హాని చేసే విధంగా ఎప్పుడు మాట్లాడరు. కొంత విధంగా అవి కఠినముగా కొంచెం బాధాకరంగా కోపం వచ్చే విధంగా వారు ఆలోచనలు ఉన్నప్పటికీ అవి మేలుకరమైనవి. మొదటగా గమనించండి అమ్మా, వారు దేవునిలో నడుస్తున్న వాళ్ళ కాదా, ఆత్మీయతలో ఎదిగిన వారా కాదా, అది నువ్వు గమనించాలి. ఎదిగిన వారు, ఆత్మీయతలో చక్కటి సాక్ష్యము కలిగిన వారు అని నీకు తెలిస్తే ఖచ్చితంగా వారి ఆలోచన తీసుకోను. వాక్యానుసారంగా ఆలోచన ఉంటే ఏమాత్రం సంకోచించుకో, ఆ ఆలోచన నువ్వు తీసుకోవడానికి ఇష్టపడు, నీకు మేలు జరుగుతుంది. అంతే తప్ప వీళ్ళు నాకు 10-15 ఏళ్ళ నుంచి మాకు తెలుసండి, మేము పుట్టిన కాడి నుంచి మాతో పాటు ఉన్నారండి అని చెప్పేసి వాళ్ళు ఆత్మీయత లేకపోయినా, ఆత్మీయతలో ఎదగని వారైనప్పటికీ మాకు బాగా తెలుసు కదని నువ్వు కనుక వాళ్ళ ఆలోచన తీసుకుంటే నీ గొయ్యి నువ్వు తోకున్నట్టే, ఇంకా మరొక విషయం ఏం లేదు. ఆలోచన చేయండి బాగా. అది నేనా ఇంకొకరు పక్కన పెట్టండి, ఆత్మీయతలు ఎదిగారా లేదని మీరు గమనించండి. వారు పేరు ప్రఖ్యాతులు కలిగి, ఆస్తిపాస్తులు కొంత కలిగి, లేకపోతే సమాజంలో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కదని చెప్పి పొరపాటును కూడా తీసుకోవద్దు వారి ఆలోచన. దేవుని సేవకుని యొక్క ఆలోచన అంటే యథార్థమైన సేవ చేసే దేవుని సేవకుని యొక్క ఆలోచన నిజముగా మనకు మేలుకరం అండి. హల్లెలూయా. కానీ చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరండి. ఈ రెహబాము యొక్క దేశము, లేకపోతే తన పరిపాలిస్తున్న దేశం ఎందుకు 2 ముక్కలైందంటే, అనుభవం కలిగిన చక్కటి ఆత్మీయత కలిగిన వారి యొక్క ఆలోచనలు తీసుకోలేదని అతను విన్నాడు. ఏం చేయమంటారు అని అడిగాడు, చెప్పారు, చక్కగా చెప్పారు, ఇలా చేయ మంచిదని చెప్తే వినలేదు. తత్ఫలితంగా దేశము 2 ముక్కలైపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ చిల్లర గుంపు ఆ పనికిమాలోలు ఇచ్చిన ఆలోచన తీసుకున్నాడు, వాళ్ళు చెప్పినట్టు చేశాడు. వాళ్ళు ఇక నీతో మాకు పాలు లేదయ్యా, మీ వాళ్ళని మీరే చూసుకోండి, మా బతుకులు మేము బతుకుతామని వాళ్ళు విడిపోయి ఇంకొక రాజ్యముగా, ఇంకొక దేశముగా వాళ్ళు స్థిరపడ్డారు. ఆ రాజ్యానికి ఎవరు? మొదటి రాజు యెరోబాము. ఆ రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అని పిలుస్తారు, ఉత్తర రాజ్యం అని పిలుస్తున్నారు. ప్రారంభ రాజు యెరోబాము. ఇక్కడ ఈ 2 గోత్రికులకేమో ఈ సొలొమోను యొక్క కుమారుడు రాజుగా అయ్యాడు. ఒక పనికిమాలిన ఆలోచన చేయడాన్ని బట్టి ఇంత శాపాన్ని, లేకపోతే ఇంత నాశనాన్ని చేజేతులారా కొని తెచ్చుకున్నాడు. మనము కూడా చాలా సందర్భాలు చేజేతులారా కష్టాలు, నష్టాలు, బాధలు మనంతటా మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ ఆ విధానంలో నీ జీవితం ఉంటే ఈరోజే మార్చుకో. ఆత్మీయతలు ఎదిగిన వారి యొక్క ఆలోచన తీసుకో. అనుభవంలో చక్కటి అనుభవం కలిగి, కొంతమంది పెద్దోళ్ళు, కొంతమందికి యవనస్తులకి పెద్దవాళ్ళు చెప్పే మాటలు అంత రుచించవండి. ఏం చదువుకుంది ఆమె, అంత పెద్దోళ్ళు అయితే అవని, కానీ వాళ్ళకి చదువు చెందలేదు, నా అంత చదువుకున్నారా, నాకు తెలిసినంత తెలిసి వాళ్ళకి అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు ఉడుకురతంతో ఊగిపోతూ ఉంటారు.
పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు మనకి మార్గదర్శకాలండి. హల్లెలూయా. పెద్దవాళ్ళు వాళ్ళు అనుభవించి మనకు చెప్తుంటారు, నాయన ఇలా చేయకు, బాధపడతావు. నేను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న చదువుకోమని అంటే వేరే వాళ్ళ సంగతి చెప్తున్నాను, నా గురించి కాదు. సాధారణంగా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. చిన్నతనంలో మా అమ్మ మా నాన్నగారు బాగా చదువుకోమంటే నేను చదువుకోలేదు. పిల్లలు చెప్తా ఉంటారు, అరే నువ్వనక శుభ్రంగా చదువుకోరా, కష్టపడి చదువుకోరా, లేకపోతే నాకులాగా కూలీనాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందిరా. ఈరోజు ప్రతి పనికిమాలతో మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి నాకు ఏర్పడింది. నాలాగా నీ జీవితం ఉండొద్దు, దయచేసి కష్టపడి చదువు అని మనం ఎంత మొత్తుకున్నా సరే పిల్లలకి ఎక్కదండి. కొన్నిసార్లు టీవీలు చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు క్రికెట్లు ఆడుకోవడం, రకరకాలుగా వాళ్ళు పరుగులాడుతూ ఉంటారు. ఎంత మొత్తుకున్నా కొంతమంది బిడ్డలకు అర్థం కాదు. తల్లిదండ్రులైన వారు బాగా చెప్తా ఉంటారు, మళ్ళా కాదు కష్టపడి చదువుకో, నాలాగా నీ జీవితం అవ్వద్దు, నాలాంటి బ్రతుకు నీకు రావద్దు, నువ్వు కష్టపడి బాగా చదువుకుని మంచి ప్రయోజకురాలు అవ్వాలి, ప్రయోజకుడు కావాలి, నువ్వు సంతోషంగా ఎవరి దగ్గర చేసే స్థాయిలో ఉండకుండా నువ్వు సంతోషంగా అభివృద్ధి చెందాలని ఆశపడుతూ చెప్తా ఉంటారు. కానీ పిల్లలు వింటారండి కొంతమంది, అని అందరు కాకపోయినా కొంతమంది పిల్లలు పెడచోని పెడతా ఉంటారు. స్నేహితులు చెప్పిన మాటలు వింటారా వినరా? తల్లిదండ్రుల మాటల కంటే ఎక్కువగా ఎవరి మాటలు వింటారండి? కొంతమంది స్నేహితుల మాటలు వింటారండి. ఏంటంట మీ అమ్మ ఓ మొత్తుకుంటుంది, ఓ బుక్ పట్టుకుని చదువుతామంటుంది, ప్రార్థన చేసుకోమంటది, ఇంటి పనులు నేర్చుకోమంటది, ఆ పని ఈ పని నేర్చుకుంటారు, రేపు పొద్దున పెళ్ళాక ఏం చేస్తావు, వాడికి వెళ్ళాక నేర్చుకో అంటది. ఎప్పుడు అదే మొత్తుకుంటది, మా అమ్మ ఒక పిచ్చిది, మా నాన్న ఒక పిచ్చోడు అని వెళ్ళిన ఈ పెద్దవాళ్ళు అంత ఇంతే, వీళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు చెప్పినట్టు చేయదు. బాధపడుతున్నాయా మా అమ్మ అంటే, మా అమ్మ బాధపడతలేదండి, వాళ్ళు అలాగే బాధపడతారు. మనం ఏం చేద్దాం, మన ఇష్టమన్నట్టు తిరిగేద్దాం అని కొన్ని పిచ్చి ఆలోచనలు ఇస్తే ఇక మారు మాట పలకకుండా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అసలే ఒక్క క్షణంలో మర్చిపోయి వెంటనే స్నేహితురాల మాటకి ఏకీభవించేవాళ్ళు లేరా? ఈ రోజుల్లో స్నేహితుడి మాటకి ఏకీభవించేవాళ్ళు లేరా? చాలా మంది. మా తల్లి ఎన్ని బాధలు పడ్డాది, మా తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు, ఇప్పటికీ ఎన్నో బాధలు పడుతున్నాను, నా కళ్ళతో నేను చూస్తా ఉన్నాను వాళ్ళ బాధ. నేను ఎలాగా నువ్వు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను, నా తల్లిదండ్రుల మాటలు నేను జబదాటను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? చాలా తక్కువ. తల్లిదండ్రుల మాటలకు ఏకీభవించేవాళ్ళు, పెద్దల మాటలు ఏకీభవించేవాళ్ళు, పెద్దలు ఏమైనా చెప్తే ఆ మాటలు గౌరవించేవాళ్ళు ఎంతమంది అండి? పెద్ద చెప్పే వచ్చేవాళ్ళే, పోవయ్య పో, మాకు చెప్పేవు నువ్వు. కొంతమంది తల్లిదండ్రులు పెద్దోళ్ళు చెప్తున్నా సరే, ఏంటి మంచిగానమ్మా మీ పిల్లలు చెప్తున్నాను, ఇలా ఉండొద్దని చెప్తున్నాను, ఏంటి మా పిల్లలకు నువ్వు చెప్పేది ఏంటి? తల్లిదండ్రులు అండి కొంతమంది, నువ్వేంటి చెప్పేది మాకు, మా పిల్లలకు నువ్వేంటి చెప్పేది అని వీళ్ళు అంటే వాళ్ళు రెచ్చిపోరండి. పెద్ద ఆయన మంచి పని చెప్తుంటే నువ్వే అని వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి గద్దించడం అనేసి వాళ్ళ మీదకి ఎగబడతా ఉంటారు. ఎంత తప్పు అండి! మన చేతి రాతల మన పిల్లల్ని మనం పాడు చేసుకోవడం కాదా ఇది? వాళ్ళు మంచి చెప్పినప్పుడు ఏం చేయాలండి? పెద్ద ఆయన చెప్తున్నప్పుడు ఏంటి ఎదిరికిస్తున్నావు నువ్వు? కొన్నిసార్లు మనమే పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వకుండా మనం నేర్పుతూ ఉంటామండి. చాలాసార్లు పెద్దోళ్ళని గౌరవించకుండా కొన్నిసార్లు మనమే పిల్లల్ని సపోర్ట్ చేసి తర్వాత మన ఎవరైనా మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఇక మనం బలవంతం పెట్టాలి. ఏంటి పెద్దనాన్న వచ్చి అలా కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుని అస్సలు లేగడం. ఎందుకండి? ఒకప్పుడు మనం చక్కగా చాలా జాగ్రత్తగా వెనతో పెట్టినట్లుగా నేర్పించాం కాబట్టి ఎలా నేర్తాడండి? ఎలా లేస్తుంది అలాగే కూర్చుంటారు. జాగ్రత్త అండి, పెద్దలకు గౌరవించడం నువ్వు నేర్చుకో, వాళ్ళకి కూడా చక్కగా నేర్పించు. కాబట్టి పెద్దల మాటలు ఒక అనుభవం నుంచి, అంటే అందరు చెప్పినవి వినేమని కాదు నా ఉద్దేశం, మేలుకరమైనవి విని వెంటనే వేగిరి పడకుండా విన్నది మేలుకరమైనదా హానికరమైనదా చాలా జాగ్రత్తగా ఆలోచించి గ్రహించి వాటి విషయంలో పాటించాలో వద్దు మనం డిసైడ్ అవ్వాలి. అదే తప్ప ఎవరు చెప్పబడితే వాళ్ళు చెప్పిన మాటలు వినడం కూడా అది మనకి ప్రమాదమే. ఇక్కడ మంచి విషయాలే చెప్పారు కానీ వినలేదండి ఈ రెహబాము. తత్ఫలితంగా రాజ్యము 2 ముక్కలైంది. 2 విషయాలు అయిపోయి 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 3వ విషయము, ప్రజలు పాపము చేస్తూ ఉంటే ప్రోత్సహించేడే గాని అడ్డుకోలేదు. ఇతడికి ఇవ్వబడిన బాధ్యత మీరు గమనించినట్లయితే దావీదు కాలంలో ప్రజలు దేవుని పట్ల చాలా భయభక్తులు కలిగి ఉన్నారండి. దావీదు కాలంలో ప్రజలందరూ దేవుని వైపు తిరగడానికి దావీదు యొక్క పరిపాలన అద్భుతంగా పరిపాలన చేశాడు. ఎవరైనా తప్పు చేస్తే ఇతడు అనుసరించాడండి, దేవుని మార్గంలో నడుస్తూ ప్రజలందరినీ కూడా నడిపించాడు, ఒక మాదిరి కలిగి జీవించాడు దావీదండి. సొలొమోను కూడా చక్కని జీవితమే జీవించాడు, కానీ కొన్ని విషయంలో తప్పడడుగులు వేసి జారి పడినప్పటికీ మరలా లేచి దేవుని నిలిచినట్లుగా మనం లేఖనాలు చూస్తాం. కానీ రెహబాము మాత్రము ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు పనికిమాలోడే.
స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పనికిమాలోడే. దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా అడ్డుకోలేదు. మీరు చూడండి, ఒకసారి గమనించినట్లయితే ఒక లేఖనం చదువుకుందాము. 14వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువమ్మా ఎవరన్నా. 21వ వచనం నుండి. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41వ సంవత్సరములు గలవాడై ఏలనారంభించెను. ఇశ్రాయేలీయుల గోత్రములోను అన్నిటిలో నుండి యెహోవా కోరుకునిన యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమోనీరాలు, ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానినంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. పురుషాంగములు దేశమందుండిరి. నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు ఏ క్రియలు ప్రకారముగా యోధావారును చేయుచూ వచ్చిరి. ఇది రెహబాము పరిపాలన కాలంలో జరుగుతున్నది. తమ పూర్వీకులను మించినంతగా ఏ క్రియలు, విగ్రహారాధన, ఏమని దేవునికి అయిష్టమైన కార్యాలు తమ పూర్వీకుల కంటే మించినంతగా చేశారు. ఎవరి పరిపాలనా కాలంలో? రెహబాము యొక్క పరిపాలనా కాలంలో. తండ్రి భక్తుడు, తన తండ్రి అనగా తాత మహాభక్తుడు దావీదు. మంచి దేవుని చేత ఒక చక్కటి బిరుదు పొందినవాడు, ఒక చక్కటి సాక్ష్యము కలిగిన వాడు. దావీదు నా హృదయానుసారుడని ఒక చక్కటి సాక్ష్యము కలిగిన కుటుంబంలో నుంచి వచ్చినవాడు. చక్కటి సొలొమోను లాంటి తండ్రికి పుట్టిన కుమారుడైన ఈ రెహబాము యొక్క పరిపాలన మనం చూస్తే భయంకరంగా ఉందండి. ప్రజలు పాపం చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా జీవించేస్తా ఉన్నాడు. దేవుడు పరిపాలన ఇచ్చాడు, చక్కగా పరిపాలన చేయమని చెప్తే ఇతడి యొక్క పరిపాలన కాలంలో ఏం జరిగిందంట? తమ పూర్వీకులను మించినంతగా పాపం చేస్తున్నారంట. ఏమండి, నాయకుడు సరైన రీతిలో లేకపోతే తన కిందున్న వాళ్ళందరూ ఏమైపోతారండి? నాశనమే. నాయకుడు సద్గుణము కలిగి లేకుండా, సత్ప్రవర్తన కలిగి లేకుండా, మంచి బుద్ధి కలిగి లేకుండా, కొన్నిసార్లు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తమ పైవారు క్రూరులుగా ఉంటే వాళ్ళ కింద వారి యొక్క పరిస్థితి ఏంటండి? కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఈ సెలవు. ఏంటి సెలవా? ఏమో సెలవు, ఇలా మాట్లాడుతుంటారు కొంతమంది. ఎంత బాధ అనిపిస్తుంది అసలు. చేయబుద్ధి కాదు డ్యూటీ. క్రూరులుగా, ఒక భయంకరం కోపిష్టులుగా వాళ్ళు ఉంటే వారికి మన సమస్యలు చెప్పుకోగలమండి అసలే? వాళ్ళు కనుక ప్రేమగా మృదువుగా ఉంటే మనం చెప్పుకోమా? ప్రతి విషయాన్ని చక్కగా వాళ్ళకి చెప్పుకుని మనము అయ్యా అని చెప్పుకున్నప్పుడు వాడు కూడా అర్థం చేసుకుని మనం సహాయం చేస్తాం. వాళ్ళే ఒకవేళ క్రూరులైతే, దుర్మార్గులైతే ఇక చెప్తామండి వాళ్ళకి చెప్పి ఉపయోగం ఉంది. వాడే ఇష్టంగా జీవిస్తున్నాడు కానీ మన ఇష్టమైన మనం జీవిస్తూ ఉంటాం. అధికారి చక్కగా మార్గంలో నడిస్తేనే తన కింద ఉన్న ప్రజలు కూడా చక్కగా ఉంటారండి. అధికారే పనికిమాలినోడు అయితే తన కింద ఉన్నవారు కూడా పనికిమాలినోడుగానే ఉంటారు. పై ఉన్న అధికారి లంచాలకు ఎగబడితే కింద ఉన్న అధికారులు ఎగబడరండి. జాగ్రత్తగా గమనించండి. ఈయన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాన అధికారి. ఇతడు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రజలందరూ సృష్టికర్త అయిన దేవుని ఆరాధించాలని మళ్లించాల్సింది పోయి ప్రజలు దేవునికి ఆయాసకరమైన, దేవునికి కోపాన్ని పుట్టించే విగ్రహారాధన చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేడు. ప్రజలు మించినంతగా, పూర్వీకులను మించినంతగా పాపాలు చేయడానికి వాళ్ళు ఎగబడ్డారంట. తన పరిపాలన 17 సంవత్సరాల్లో దేశము నాశనం అయిపోయి, దక్షిణ దేశం అనగా యోధా రాజ్యాన్ని నాశనం చేసి పడేశాడు ఈ రెహబాము. మంచి కుటుంబం నుంచి వచ్చాడే, కానీ తన యొక్క బ్రతుకు విధానం చూస్తే పనికిమాలిన బ్రతుకు.
దేవునికి ఇష్టకరమైన బ్రతుకు కాదండి. ప్రజలు పాపం చేస్తుంటే అడ్డగించలేదు. కొంతమంది ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు లేని వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా వారిని అడ్డగించరు. బాధపడతాడండి మా కూతురు, గట్టిగా మాట్లాడితే బాధపడదు, భోజనం మానేస్తుందండి, కాబట్టి ఏం చేయదు, ఫోన్లే అండి, వాళ్ళే తెలుసుకుంటారు. జాగ్రత్త అండి, ఆ ఫోన్లనే తర్వాత భయంకరమైన మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు చాలా మంది జాలిపడి ఫోన్లే అండి, ఈరోజు ఏంటమ్మా బట్ల ఫోన్లే అండి, పిల్లలు అందరూ వేసుకుంటున్నారు కదా. కాదమ్మా, చర్చికి రాకుండా అక్కడక్కడ తిరుగుతుంది, ఫోన్లే అండి, పిల్లలు రావడం మనం ఏం చేస్తామండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇదేనండి. చాలాసార్లు చాలా మంది వివిధ విషయాల్లో చాలా కోపపడతారు పిల్లల మీద. దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే అసలు కోపపడరండి. అదేం విచిత్రమో. మనోడు చేస్తుంది అదేనండి, అసలు కోపపడతలేదు. మనోడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వాళ్ళు అది చేస్తున్నా సరే, అదేంటి ఇలా చేస్తున్నారు, మా తండ్రి మా తాత ఎంత చక్కని జీవితాలు జీవించారు, మీరేంటి ఇలా చేస్తున్నారు, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తారేంటి, ఇది తప్పు కాదు అని ఏంటి దండించాల్సిన వాడు సైలెంట్గా ఉండిపోయాడు. ఈరోజు దండించాల్సిన స్థితిలో ఉండి నువ్వు సైలెంట్గా ఉంటే రేపొద్దున్న నీ చేతులారా నీవే నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేసుకుంటాను. దండించండి. ఖచ్చితంగా తేడా పడుతున్నారంటే పొరపాటును కూడా ఒప్పుకోవద్దు. ఖచ్చితంగా దండించండి. బెత్తమ వాడని వాడికి ఆ కుమారుడు ఏమైపోతాడు, విరోధి అయిపోతాడంట. కాబట్టి ఖచ్చితంగా బెత్తం వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్చరించండి, గద్దించండి. వినకపోతే ఒక దెబ్బేసైనా సరే దారిలోకి తీసుకురండి. అంతే తప్ప జాలిపడి పోన్లేక చిన్నపిల్లలు కదా, 15 ఏళ్ళు వచ్చేసిన 20 ఏళ్ళు వచ్చేసిన చిన్నపిల్లలు అంటారండి ఇంకాల్ని. జాగ్రత్తగా గమనించి ఆ ప్రతి వాడిని గమనించాలండి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ప్రతిదీ గమనించాలి. చాలాసార్లు అది తప్పు కదండి, పిల్లల్ని అనుమానించడం కాదు, అది బిడ్డల విషయం జాగ్రత్త కలిగి ఉండడం అంటారు. చాలా మంది ఏంటి నేను ఎక్కడికి వెళ్ళామమ్మా 2 సార్లు అడిగితే ఏంటి నీకు అంత అనుమానం, చూసుకో అని వీళ్ళు కోపం చేసుకుంటారండి. జాగ్రత్త అండి, అసలు ఊరుకోవద్దు. ఈ రోజులో భయంకరమైన దినాలు. మనం జాగ్రత్త కలిగి ఉంటేనే మన బిడ్డలు మనం భద్రపరుచుకుంటాము. ఏమాత్రం యామరపాటు ఉందా, నాశనమే. ఇతడు యామరపాటుగా ఉన్నాడు, తను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితం తనకు లేదు, ప్రజలు కూడా ఇష్టానుసారంగా జీవిస్తుండే, అందుకే ఆ దేశం అయిపోయి నాశనం అయిపోయిందండి. ప్రజలందరూ నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారి చేతుల్లో చేసుకున్న వాటికి మొక్కడం ప్రారంభించారు. దేవుడు బహుగా కోపగించుకున్నాడండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించండి. మన ఇంటి వారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ నీ బిడ్డలు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఖండించాలి. ఖచ్చితంగా వారిని ఖండించాలి, హెచ్చరించాలి, సరైన మార్గంలోకి వారిని నడిపించాలి. ఒకవేళ దేవునికి అవిధేయంగా జీవించిన, దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నా మీరు ఊరుకోవద్దు దయచేసి. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పింది వేరు, బయట చెప్పింది వేరండి. తల్లిదండ్రులు చెప్తే అదేంటండి బాధ్యత అంటారు, బయట చెప్తే దానికి అర్థం లేదు. కాబట్టి బయట చెప్పినా ఊరుకోరు. కాబట్టి తల్లిదండ్రులైన మనం బాధ్యత తీసుకుని మన బిడ్డలు కావచ్చు, మరొకరు మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనకెందుకు అని వదిలేయద్దు. మీకు ఒక అవకాశం ఉన్న కొద్దీ మీ కుటుంబ సభ్యులకైనా సరే హెచ్చరించండి. ఇదిగో దేవుని రాకడ రాబోతుంది, జనులందరూ చనిపోబోతున్నారు, కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు, ఎప్పుడు ఆవిరైపోతామో మనకు తెలియదు, మన జీవితం అల్పమైనది, దయచేసి దేవుడిచ్చే రక్షణ పొందుకో, ఈ జీవితం మంచిది కాదు. ఒకవేళ నేను అసహించుకుని నిన్ను విడిచిపెట్టిన తప్పేం లేదు, పర్వాలేదు, అయినా సరే మీరు చెప్పాల్సింది చెప్పండి. ఒకవేళ ఆ మాటలు చెప్పడాన్ని బట్టి నువ్వు ఒకవేళ అతనికి శత్రువు అవ్వచ్చు, ఆమెకు శత్రువు అవ్వచ్చు, అయినా పర్లేదు, నువ్వు చెప్పాల్సింది మాత్రం చెప్పు తీరు. తర్వాత కార్యము దేవుడు తగిన కాలంలో ఆయన జరిగించుకుంటాడు. హల్లెలూయా. అంతే తప్ప నాకెందుకులే అని వదిలేసావా, దేవుడు లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. కాబట్టి మనం ఎంతమందికి చెప్పగలమో, ఎంతమందిని మనం పరిశుద్ధంగా జీవిస్తూ సత్ప్రవర్తన కలిగి ఎంతమందిని హెచ్చరించగలమో, ఎంతమందిని దేవుని మార్గంలో నడిపించగలమో ఆ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా జరిగించాలి. అర్థమవుతుందండి. మొదటిగా ఏమైంది, పెద్దల మాటను పెడచోని పెట్టాడు, పనికిమాలిన స్నేహితుల ఆలోచనల్ని పాటించాడు, ప్రజలు పాపం చేస్తుంటే పట్టించుకోకుండా ఉన్నాడు, ప్రోత్సహించాడు లేకపోతే. కాబట్టి ఈ 3 విషయాలు రెహబాము జీవితం నుండి మనం నేర్చుకున్న విషయాలు. రెహబాములు సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంటారు. కొన్ని సందర్భాలు మనమే రెహబాము లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి డెవిల్ స్పిరిట్, అటువంటి దురాత్మ సంబంధమైన శక్తి మనలో పనిచేయడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి దావీదులాగా ఒకవేళ ఏదైనా విషయంలో జారి పడినా వెనువెంటనే తిరిగి లేచి ప్రభు పాదాలు పట్టుకుని ఆయన క్షమించే వరకు ఆయన పాదాలు విడవకుండా దావీదు చేసిన ప్రార్థన వలె, ప్రభువా మరలా శుద్ధాహృదయము నాలో దయచేయి ప్రభువా, నూతన మన మనసు నాలో పుట్టించిపో ప్రభువా,
పోగొట్టుకున్న రక్షణ ఆనందము తిరిగి మరలా నాకు దయచేయి ప్రభు అని పరుపు కొట్టుకుని పోయే విధంగా గుండెలు బాదుకుంటూ అన్నావలే హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ మారు మనసు కలిగి పశ్చాత్తాపడుతూ దేవుని కనికరాన్ని కోరితే దావీదులాగా దేవుడు నిన్ను కూడా మరలా లేవనెత్తగలడు. హల్లెలూయా. ఎంత అట్టడుగు స్థితికి చేరిపోయినా మరలా నిన్ను లేవనెత్తి ఉన్నతమైన అనుభవంలోకి నిన్ను నడిపించగలడు. అంతే తప్ప రెహబాము అంటే జీవితం మనం పొరపాటును కూడా జీవించకూడదు. రెహబాం లాగా నాశనం అయిపోవడానికి వీల్లేదు. మనకిచ్చిన చక్కటి జీవితాన్ని ఆదర్శనీయంగా అనేకులకు మాదిరికరంగా మనము జీవించి దేవుని నామానికి నిరంతరం మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు రెహబామును బట్టి బాధపడి ఉంటాడా? బాధపడలేదంటారండి. ఖచ్చితంగా బాధపడ్డాడు. ఖచ్చితంగా బాధపడి ఉంటారు. దావీదు మీ తాత ఎలా జీవించాడయ్యా, మీ తండ్రి ఎలా జీవించాడు, నీ బతికేంటి ఇలా తగలడ్డది, బాధపడలేదంటారని ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. మరి మనల్ని బట్టి బాధపడ్డ దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి కూడా బాధపడతాడు. రెహబాం లాగా మన జీవితం కూడా ఉంటే మన జీవితాన్ని గట్టు కూడా దేవుడు బాధపడతాడు. అలా కాకుండా మన యొక్క పొరపాట్లను మనము గ్రహించి ఒప్పుకుని ఇక మీదట దేవునికి ఆయాసకరమైన ఏవి మనలో జరగనీయకుండా జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ వాక్యాన్ని నిరంతరము మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ మన హృదయాల నిండా వాక్యాన్ని నింపుకుంటూ దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఆయన నామం ఎంతగానో మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ.